మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా భోగి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో కాపీలను భోగి మంటల్లో వేశారు. పేద ప్రజలకు అన్యాయం చేయాలి అనుకుంటున్న కూటమి ప్రభుత్వాన్ని క్షమించేదే లేదు అన్నారు పేర్ని నాని. నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తాము అని హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం నేతలపల్లిలో సంక్రాంతి సంబరాల్లో మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ పాల్గొన్నారు. కార్యకర్తలు నేతలతో కలిసి భోగి మంటలు వేసుకుని ఆ మంటల్లో చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో ప్రతులను అందులో వేసి నిరసన తెలిపారు. రైతులకు ద్రోహం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సంక్రాంతి శోభ లేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉషాశ్రీ చరణ్. భోగి మంటల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజేషన్ చేయాలి అనే జియో ఏదైతే చేసినారో ఈ మెడికల్ హాస్పిటల్ అవన్నీ కూడా తగలపెట్టే కార్యక్రమం మనం చేసినాం. ఎందుకంటే భోగి మంటల్లో ఏదైతే మనము ఈ చెడుది అనేది కూడా మేము ఇస్తామో దాని నుంచి ఇంకా మంచి ప్రతిఫలం మనం ఈ సంవత్సరం అంతా కూడా ఆశించాలి అనే ఒక దృక్పథంతో ఈరోజు భోగి మంటల్లో మనము జియో అన్ని కూడా కాల్చేయడం జరుగుతూ ఉంది. ఇంతమంది ప్రజల వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళ మనోభావన వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు జీవో ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి ఈరోజు భోగి మంటల్లో ఆ జీవోని సమర్పించినాము. మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబుకు దేవుడు కనువిప్పు కలిగించాలి అని కోరారు వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ప్రైవేటీకరణపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని ఇది సరికాదని అన్నారు. చంద్రబాబు సర్కార్ తీరుకు నిరసనగా పీపీపీ జీవో కాపీలను భోగి మంటల్లో వేసి దహనం చేశామని తెలిపారు. రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ నాయకుడు శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భోగి వేడుకల్లో జక్కంపూడి రాజా, గూడూరు శ్రీనివాస్, తలారి వెంకట్రావుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కళ్ళుండి చూడకుండా నిద్ర నటిస్తున్న ఈ ప్రభుత్వానికి తీసుకున్న నిర్ణయం మీద పీపీపీ విధానం, ప్రైవేటు వారికి ప్రభుత్వ ఆస్తులు అప్పచెప్పే విధానాన్ని ఖండిస్తూ అనేక ఉద్యమాలు చేశాం. రేపు మకర సంక్రమణం జరుగుతుంది అంటే ఇతను ఆలోచన ఏమైనా మారాలని, పాత ఆలోచనలు తగలవేయాలని ఏదైతే జీవోలు ఇష్యూ చేశారో ఆ జీవోస్ పీపీపీ విధానంలో ఇచ్చినటువంటి జీవోల్ని అగ్నికి ఆహుతి చేసి ఆకాశం ద్వారా ఏమైనా ఒక మెసేజ్ వస్తే ప్రజలు ఇలా కోరుకుంటున్నారు, నాయన నీ నిర్ణయం మార్చుకోమని వారేమన్నా భగవంతుడు రూపంలో అతనికి ఏమైనా ఆలోచన ఇస్తే రేపు ఈ నిర్ణయం వెనక్కి తీసుకుంటారనేటువంటిది మా అభిప్రాయం. గడిచినటువంటి 5 ఏళ్లలో పేదవాడికి మంచి ఆరోగ్యం, నాణ్యతతో కూడినటువంటి వైద్య సదుపాయాలని అతి చేరువలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి జిల్లాలోని కూడా ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మాణం చేయాలి అని చెప్పి నిధులు కేటాయింపు కానీ, టెండర్లు పిలవడం కానీ, లేక నిర్మాణాన్ని ప్రారంభించి వివిధ దశల్లో ఉండడం కానీ, వాటిని నిర్వీర్యం చేస్తూ ఇవాళ కేవలం వారి యొక్క స్వార్థం కోసం ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఏదైతే ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఆలోచన చేశారో వాటికి సంబంధించినటువంటి జీవోని కూడా ఇవాళ ఇక్కడ భోగిమంటల్లో వేసి దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకుని ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కొత్త ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి పోలిస్తే ఏమవుతుందంటే రైతులు సంతోషంగా లేరని చెప్పేసి తెలుస్తుంది. పండగ వాతావరణం తగ్గిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది కూటమి ప్రభుత్వం. ఏ రైతు సంతోషంగా లేరు. అలాగే ఈ మెడికల్ కళాశాల విషయానికి వస్తే దాదాపు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సార్ పిలుపు మేరకు 1 కోటి మంది సంతకాలు పెట్టి ప్రైవేటీకరణ వద్దు అనేసి చెప్పినా కూడా ఈ కూటమి ప్రభుత్వం అలాగే ముందుకెళ్తూ ఉంటే ఇంకా ఎంత దిగజారి పాలన చేస్తుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నా.